నేనుండగా కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీలకు రాని నో ఎంట్రీ అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటే ఒక 2 రోజులల్లా కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది కదా, అందరిది 115 మందిని విచారించారు. ఇక అందరు ఒక్కొక్కటి చెప్పారు. ఇక కాళేశ్వరం కమిషన్ పని అయిపోయినట్టేనా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన సమాధానాలు, ఆ విచారణలో వాళ్ళు వెలుగు తీసినటువంటి నిజాలు, ఆ విషయాలన్నిటి కూడా కమిషన్ ఒక నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. జూలై వరకు దానికి టైం ఉంది. ఈలోపే ఒక 2 రోజులలో నేను కాళేశ్వరకు సంబంధించిన రిపోర్ట్లన్నీ బయటకు తీసుకొని వస్తున్నా అని మాట్లాడతా కాళేశ్వరం గురించి అని చెప్పేసి నిన్న ఢిల్లీలో జరిగిన మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాంతోపాటే కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రాని అని చెప్పేసి ఒక సవాల్ కూడా విసిరిండు. ఒకసారి చూద్దాం. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్లోకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువని మండిపడ్డారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్టానం వద్ద చర్చలు జరిగాయన్నారు. కాళేశ్వరంపై 2 రోజుల్లో మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. కాళేశ్వరం డాక్యుమెంట్లన్నింటినీ బయట పెడతానన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నిటికీ అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి అని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు ఆయన నిధులు సాధించలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనను జనంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని అధిష్టానంతో మాట్లాడారంటే అదే విషయమై ఢిల్లీలో మాట్లాడినా, కర్ణాటక కులగణన గురించి మాట్లాడినా, అంతే తప్పించి ఇక్కడ ప్రచారం జరుగుతున్నట్టుగా మంత్రివర్గ విస్తరణను ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలనో వాటి గురించి ఏం చర్చ జరగలేదు. అంతా కూడా ఉత్త ప్రచారం అన్నారు. దాంతోపాటే 2 రోజుల్లో కాళేశ్వరం సంబంధించిన నివేదిక రిపోర్ట్లన్నీ కూడా తీసుకొని మాట్లాడుతా అన్ని నిజాలు బయట పెడతా అన్నారు. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం ఏంటంటే కాళేశ్వరము, తెలంగాణ నీళ్లు, తెలంగాణ భూములు, వీటన్నిటి మీద కేసీఆర్కు, హరీష్ రావుకు కొంత ఎట్లా పట్టు అంటే నిద్రలేసి అడిగినా అప్పచెప్తట్టు ఉంటారు. సో అట్లాంటి విషయాలతోటి మాట్లాడాలనుకున్నప్పుడు పూర్తి సమాచారం, పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ట్రోల్స్కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక నా చిన్న పెద్దలు సీఎం గారికి చిన్న సలహా సూచన మాత్రమే. అయితే 2 సభలు ఎస్సీ వర్గీకరణ, కుల వర్గీకరణకు సంబంధించి 2 సభలు రాష్ట్రంలో పెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూ ఉందో వాటన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాక 2 భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నట్టు ప్లాన్ చేశారు. దానికి సంబంధించి అధిష్టానంతో మాట్లాడినా ఆ సభలకు రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీలను పిలిచిన. అందుకోసమే 2 రోజులతోటి నేను ఢిల్లీలోనే ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్పిండు. మోడీ 11 ఏళ్ల వైఫల్యాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్కు అధిష్టానం గట్టిగా ఆదేశించిందట. సరే, ఆయన అధిష్టానం ఆదేశిస్తుంది కానీ పదే ఆయన ఒకటే మాట మాట్లాడుతున్నాడు. ఏమని, కిషన్ రెడ్డి నాకు మంచి మిత్రుడు అంటారు, తెల్లారు లేస్తే మళ్ళీ ఢిల్లీలో పెద్దలతో అధిష్టానాన్ని కలవగానే కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. మోడీ వైఫల్యాలను బయట పెట్టాలని చెప్పేసి అధిష్టానం అంటా ఉంది. మళ్ళీ మోడీ చదువుకున్న స్కూల్లోనే నేను చదువుకున్నా అని చెప్పేసి ఇది ఇంకో కామెంట్ చేస్తారు. కొంత గందరగోళం ఉంది. దానికి సంబంధించి కూడా కొంత ఇది చేస్తే బాగుంటుంది.